ప్రకాశం జిల్లా పరిశీలకులుగా నూతనంగా నియమించబడిన తాడికొండ వెంకటేశ్వరరావును జిల్లా కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త బిఆర్ గౌస్, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఈదా సుధాకర్ రెడ్డి, కొండేపి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీపతి సతీష్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసరి రవి పాల్గొన్నారు. పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ఆర్గనైజేషన్ పరంగా 7 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీని మండల స్థాయి, గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు నూతనంగా పిసిసి జనరల్ సెక్రటరీ, ప్రకాశం జిల్లా ఇన్ఛార్జిగా సోదరుడు వెంకటేశ్వరరావు గారిని ఈరోజు ఇక్కడికి రావటం, మేము ఆయన్ని ఘనంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ తరపున రిసీవ్ చేసుకోవటం, ఆయనకి స్వాగతం పలుకుతూ రాబోయే రోజుల్లో వెంకటేశ్వరరావు గారి సారథ్యంలో ప్రకాశం జిల్లాలో కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్తామని, ఖచ్చితంగా మేడం గారి యాత్ర ఏదైతే ఉందో దాన్ని కూడా రేపు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వచ్చిన తర్వాత అందరం కూర్చొని, జిల్లా నాయకులందరూ కూడా కూర్చొని కులంకుశంగా చర్చించుకొని ఏ విధంగా ఆ యాత్రను విజయవంతం చేయాలనేది కూడా డిస్కస్ చేస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ మరోసారి సోదరుడు వెంకటేశ్వరరావు గారికి ప్రకాశం జిల్లా స్వాగతం. కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే ప్రక్రియలో భాగంగా ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ ఇన్ఛార్జిగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి తాడికొండ వెంకటేశ్వరరావు గారు ఈరోజు జిల్లా ఇన్ఛార్జిగా రావడం జరిగింది. రాబోయే రోజుల్లో ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర ఏర్పాటుతో దాని వ్యవహారం పైన కూడా చర్చలు జరిగింది. దాంతోపాటు ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఈదా సుధాకర్ రెడ్డి గారు కూడా, ఆయనతో పాటు కొండేపి ఇన్ఛార్జ్ శ్రీపతి సతీష్ గారు, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవి గారితో కలిసి ఆయన ఈరోజు రిసీవ్ చేసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనే దానిపై కూడా ఉపాధి, గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తున్న నేపథ్యంలో పేదలకు అన్యాయం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఈ రోజుకి 20 సంవత్సరాలైంది. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పెట్టి ఈ రోజుకి 20 సంవత్సరాలు అవుతుంది. అందుకని మా షర్మిలమ్మ గారు ఏఐసిసి ఆదేశాల మేరకు ఈరోజు అనంతపురం బండ్లపల్లిలో యాత్ర మొదలవుతుంది. అది మన జిల్లా మీదుగా కూడా వస్తుంది కాబట్టి పరిశీలకులు ఇన్ఛార్జ్ గారు వచ్చారు, అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చారు. కానీ ఘన స్వాగతం చేసుకునే ఏర్పాట్లు ఉన్నాం. కానీ సన్నాహక సమావేశాల్లో జిల్లా అధ్యక్షులు అందుబాటులో లేరు కాబట్టి, కాకపోతే వచ్చాము, ఘనంగా రిసీవ్ చేసుకున్నాం అనే దానికి ఈ పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కొండేపిలో విషయానికి వస్తే, కొండేపిలో 13వ తేదీ మార్నింగ్ రచ్చబండ కార్యక్రమం ఉంటుంది. అది ఎక్కడ ప్లేస్ అనేది డిసైడ్ చేయలేదు కాబట్టి ఈ స్థల పరిశీలనకి ఈరోజు వెళ్తాము. జిల్లా అధ్యక్షులు కూడా వచ్చినప్పుడు కూడా వెళ్తాము. కాకపోతే వివరాలన్నీ మీకు త్వరలో తెలియజేస్తాం. రచ్చబండ కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాలని కొండేపి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ ఆహ్వానం పలుకుతా ఉన్నాను. పిసిసి ప్రధాన కార్యదర్శి, ప్రకాశం జిల్లా ఇన్ఛార్జిగా వచ్చినటువంటి వెంకటేశ్వరరావు అన్నయ్య గారి ముందుగా శుభాకాంక్షలు. అదేవిధంగా రేపు జరగబోయే ఈ ఎన్ఆర్జీఎస్ జాతీయ ఉపాధి హామీ పని పోరులో షర్మిలారెడ్డి గారి టూర్ను విజయవంతం చేయమని ప్రకాశం జిల్లా ప్రజలందరికీ కోరుచున్నాను.